శ్రీ మహాగణాధిపతియే నమః. ఆగస్టు 5వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 5వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ఊహించని రీతిలో చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో లాభంతో రాణించగలుగుతారండి. అనుకోని విధంగా కాలం అయితే కలిసి రావటం, అదృష్టం మీ వెన్నంటే ఉండటం, చక్కగా పట్టిందల్లా బంగారమే అన్నట్టు ఉండటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. పనిలో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీకు పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అంటే కొంతవరకు మానసికంగా ఈ పని పూర్తి అవుతుందా లేదా, ఈ పనిలో ముందుకు వెళ్ళగలమా లేదా అనే ఆందోళన, పనిభారం సహజంగా ఉంటాయండి. అయినప్పటికీ కూడా మీరు వాటికి ఏమీ పెద్దపీట వేయకుండా మీ పనులను యథాలాపంగా సకాలంలో మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టి వాటి లావాదేవీలను జరపలేకపోయారో అటువంటి వాటిని కూడా లావాదేవీలను జరుపుకోగలుగుతారు. దానికి సంబంధించిన డబ్బును కూడా మీరు సంపాదించుకునే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ముఖ్యంగా లాభాలు రావటం కానీ, ఆదాయం పెరగటం కానీ, ఊహించని విధంగా కలిసి రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. సహజంగానే ఈ రాశివారు చక్కగా మంచి వాక్చాతుర్యం కలవారై ఉంటారు. అంతేకాకుండా అందరి మనసులను గెలుచుకునే విధంగా మాట్లాడే విధానం కానీ, మీ మర్యాద మన్నన కానీ అందరినీ మెప్పించే విధంగా ఉంటుందండి. అదేవిధంగా ఈరోజు మీకు మరింతగా మీరు ముందుకు వెళ్ళి రాణించే అవకాశాన్ని ఇస్తుంది. అందరి దగ్గర కూడా మీ పనులను చకచక చేసుకునే అవకాశాన్ని కూడా మీకు ఇవ్వబోతుందండి. మీ పనితీరును కానీ, మీ యొక్క మాట విధానాన్ని కానీ చూసి అందరూ మెచ్చుకుని ఆశ్చర్యపోతూ మీకు ప్రతి పనిలోనూ సహాయపడటం కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అయితే మీరంటే పడలేని వారు, మీరంటే గిట్టని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే వారు మీ పనులకు ఆటంకం పరచాలని చూడటం కానీ, లేదా మిమ్మల్ని తక్కువ చేసి 10 మందిలో ఉన్నప్పుడు మాట్లాడాలని ప్రయత్నించడం కానీ ఇట్లాంటివి అయితే జరిగే అవకాశం అయితే ఉంటుందండి. వాటినన్నిటినీ మీరు పెద్దగా పట్టించుకోకుండా మీరు ఏదైతే పనులు చేసుకుంటూ వెళుతున్నారో వాటి మీదే ధ్యాస పెట్టుకుంటూ వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారు. అన్ని పనులను కూడా సమయానికల్లా సకాలంలో పూర్తిని కూడా చేసుకోగలుగుతారండి. అదృష్టం చక్కగా మీ వెన్నంటే ఉండబోతుందండి. అనుకున్న ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దైవానుగ్రహం కూడా మీకు ఈరోజు ఎక్కువగా ఉండబోతుందండి. దైవ బలంతో ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. మీరు ఏదైతే గతంలో ఇబ్బందులను పడ్డారో, ఏదైతే ఒత్తిళ్లను కానీ, సమస్యలను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా చక్కగా మెరుగుపడి బయటకు వచ్చే అవకాశాలు మీకు ఈరోజు ఎదురవబోతున్నాయండి. ఆ దిశగా ఒక కొలిక్కిరాని సమస్యలను కూడా మీరు చక్కగా చక్కబెట్టుకోగలిగే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూల వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు అన్ని చేసే ప్రతి పనిలోనూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరు ఏది చేస్తున్నప్పటికీ కూడా వాటిలో వారి యొక్క సలహాలను ఇవ్వటం కానీ, వాటిని మీరు తీసుకునే నిర్ణయాలను గౌరవించటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. వృత్తిరీత్యా అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటి వాటిని జరిపేటప్పుడు కూడా తెలివితేటలతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కగా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుందండి. కొంతవరకు ఏదైనా వ్యవహారాల నిమిత్తం దూర ప్రయాణాలను అయితే చేయవలసి వస్తుందండి. అటువంటి వాటి విషయంలో మాత్రం ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం వల్ల చక్కగా మీ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. వెళ్ళిన పనిని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారండి. కొంతవరకు ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని, విరామ సమయాన్ని
కేటాయించుకోగలుగుతారండి. అది మీ స్నేహితులతో కానీ, మీ సన్నిహితులతో కానీ, మీకు ఇష్టమైన ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో కానీ కొంతైనా సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం ఏదైనా వస్తువులను కానీ, ఏదైనా వారికి అవసరమైన వాటిని కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. తలపెట్టిన ప్రతి పనిని కూడా మీ సాయి శక్తుల తెలివైన ఆలోచనలతో, తెలివైన నిర్ణయాలతో ముందుకు తీసుకువెళ్ళడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ఎంత శ్రమ అనిపించినప్పటికీ కూడా దానిలో మీరు చక్కగా నెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా విజయాలను కూడా పొందగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైతే చర్మ సంబంధితమైన వ్యాధులతో బాధపడుతున్నారో అటువంటి వారు కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, లేదా మీరు కోరుకున్న విధంగా ఏదైతే జాగ్రత్తలను తీసుకోగలుగుతున్నారో వాటిని తీసుకోవటం వల్ల మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడులు పెట్టే ముందు అన్ని నిర్ణయాలను ఆలోచించుకుని తీసుకుంటూ మరింతగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. కోరుకున్న విధంగా లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనులలో కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా అన్ని పనులను సకాలంలో యథావిధిగా మీ సాయశక్తులా పూర్తి చేసుకోగలుగుతారండి. మీ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. ఒక గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకుంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు స్థానాన్ని పొందే అవకాశం అయితే రోజు మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కూడా మీరు ఏదైతే మీ యొక్క అర్హత ఉందో అటువంటి స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అయితే కొంతవరకు మీరు ఆ దిశగా ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారండి. వ్యాపారంలో కొత్త కొత్త నిర్ణయాలతో మీ భాగస్వాములతో చర్చించి వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను ఎంతో చాకచక్యంగా ప్రదర్శించగలుగుతారండి. మీ మార్కెటింగ్ నైపుణ్యతతో కోరుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో మీరైన శైలిలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ శ్రేయోభిలాషుల నుంచి, మీ స్నేహితుల నుంచి చక్కటి సలహాలను తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొంతవరకు మీరు పనిలో ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. మీకు ఇష్టమైన ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు అన్ని విధాలుగా కూడా మీకు సహాయ సహకారాలను అందించగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని ఏర్పరచుకోగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసుకుంటూ దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా మీరు సకాలంలో సమయానికల్లా యథావిధిగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారంలో గట్టి పోటీ అనేది ఉంటుందండి. అయినప్పటికీ వాటిని అధిగమించే విధంగా మీరు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీ ప్రతి ప్రణాళికను అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీ స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ సలహాలను తీసుకుని వ్యాపారాన్ని మరింతగా లాభాల బాటలో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో మరింతగా కొత్త కొత్త నిర్ణయాలను ఈరోజు మీరు తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులను గౌరవిస్తూ ఇద్దరి మాట ఒకటే రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆలోచించి తీసుకోవటం వల్ల ఇబ్బంది లేకుండా మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళి అమలుపరుచుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలతో కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు మీకు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ఈ రాశివారి విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.